హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ శ్రీలత. ఇప్పుడు కాబూలి శనగలతో అదేనండి తెల్ల శనగలతో వేడివేడిగా క్రిస్పీ పకోడీ వేసేసుకుందాం రండి. దీనికోసం పావు కేజీ శనగల్ని ఒకసారి కడిగి 7-8 గంటలు లేదా ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకోవాలండి. నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి వాటర్ వంచేసి దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చనా మసాలా, 1 స్పూను కాశ్మీరీ కారం వేసుకోవాలండి. దానివలన పకోడీ మంచి కలర్లో వస్తాయి. అలాగే బైండింగ్ కోసం సరిపడా 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యం పిండి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా శనగల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకొని మీడియం మంట మీద బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే వేడి వేడి పకోడీ రెడీ అయిపోతుంది. శనగల పకోడీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి. మీరు కూడా వేసుకొని ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.